కళానేని విశ్వేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్ళబోతున్నారు, బంగారుపాళ్యం వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి మామిడి మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి రైతుల్ని పరామర్శించి అక్కడ గిట్టుబాటు ధరల గురించి మాట్లాడతారు. ఇది ఆయన షెడ్యూల్. అయితే పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటంటే కేవలం 500 మందికి మించకుండా మాత్రమే రావాలి. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఆయనకి ఉన్నటువంటి షెడ్యూల్ని డిజైన్ ఎలా చేయాలనేది పోలీసులు డిజైన్ చేశారు. ఆ మేరకు మార్కెట్ యార్డ్ దగ్గరలోనే ఆయనకి హెలిప్యాడ్ కూడా తయారు చేశారు. 30 మందిని మాత్రమే అక్కడికి అలౌ చేస్తూ ఉన్నారు. 500 మందికి మించకుండా మీరు రావడానికి లేదని చెప్పి కండిషన్ పెట్టారు. మరి ఆ కండిషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటన జరుగుతుందా అని అంటే పల్నాడు, అలాగే సత్తెనపల్లి, అలాగే తెనాలి ఈ టూర్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతిని ధిక్కరించి ఆయన వెళ్తారు అనేటువంటి అనుమానం ఉంది. అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఎంతమందిని తరలిస్తున్నారు, ఎంత టార్గెట్ పెట్టారు మండల లీడర్లకి అలాగే నియోజకవర్గాల లీడర్లకి అని అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య తోతాపురి మామిడి సమస్య చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి. కానీ పల్నాడు జిల్లాల నుంచి, కడప జిల్లా నుంచి కార్యకర్తల్ని కొన్ని వందల కార్లు, కొన్ని వేల మోటార్ బైకుల మీద ర్యాలీ తీయడానికి టార్గెట్లు పెట్టి రమ్మని చెప్తున్నారు. అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా స్వీకరించింది ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. దాని ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అత్యంత విశ్వసనీయంగా తెలిసిన దాని ప్రకారం చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి 25,000 మంది కార్యకర్తలు కేవలం ఈ జిల్లాల నుంచి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల నుంచి 25,000 మందిని తరలించడానికి ఆయన ఒక ఆదేశం జారీ చేశాడట లీడర్లకి. చిత్తూరు, అన్నమయ్య జిల్లా, తిరుపతి, కడప ఈ జిల్లాల నుంచి 25,000 మందిని తరలించడానికి 25,000 మందిని తరలించమని టార్గెట్ పెట్టారని చెప్తుంది. ఈ 25,000 మంది కోసం బస్సులు 90, అలాగే కార్లు 1810, వ్యాన్లు, కార్లు కలిపి, వ్యాన్లు కానీ కార్లు కానీ, వ్యాన్లు, కార్లు. ఇక బైకులు ఎన్ని? 2,230 బైకులు. సో కాబట్టి ఈ డేటాను కనుక చూస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ కాకుండా మండల స్థాయి లీడర్లకు కూడా టార్గెట్లు పెట్టి దగ్గరుండేటువంటి వాళ్ళని 100 కార్లు మీరు రావాలి అని చెప్పి. సత్తెనపల్లిలో మనం ఏం జరిగిందో చూసాం. అలాగే ఇక్కడ చూడండి పల్నాడు జిల్లా, ఇక్కడ ఇది కేవలం ఈ జిల్లాలకు పెట్టినటువంటి టార్గెట్ ఇది. ఇక ఇంటెలిజెన్స్ అందిన దాని ప్రకారం పొంగనూరు నుంచి మండలానికి 100, పొంగనూరు నుంచి ఇది ఎవరిది? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. పొంగనూరు నుంచి మండలానికి పొంగనూరు నుంచి 100 కార్లు 100 కార్లు తీసుకురావాలని చెప్పి, అలాగే మోటార్ బైకులు తీసుకురావాలి. ఇక రొంపిచర్ల, ఎక్కడది? పల్నాడు. రొంపిచర్ల నుంచి 25 కార్లు, రొంపిచర్ల నుంచి 25 కార్లు. పులిచర్ల మండలం నుంచి 25 కార్లు. సోదం మండలం
సోదం మండలం నుంచి 25 కార్లు. ఓకే, సోమల మండలం నుంచి 25 కార్లు. ఇలా టార్గెట్ పెట్టారు వాళ్ళు. చౌడేపల్లి నుంచి 33 నుంచి 50 కార్లు. 33 నుంచి 50 కార్లు. నగరి రోజా గారి కాన్స్టిట్యున్సీ నగర్ నుంచి 25 కార్లు ప్లస్ 15 టూ వీలర్లు, బైకులు 15 టూ వీలర్లు. పుత్తూరు నుంచి 20 కార్లు ప్లస్ 15 టూ వీలర్లు. నిండ్ర, ఇది కూడా రోజా గారిది. నిండ్ర మండలం నుంచి 15 కార్లు. వడమాల నుంచి 15 ప్లస్ 10 టూ వీలర్లు. విజయపుర మండలం ఇవన్నీ నేను తీసేస్తాను మళ్ళీ దీనికి. విజయపుర మండలం నుంచి మళ్ళీ 20 కార్లు. విజయపుర నుంచి 20, తర్వాత ప్లస్ 10 టూ వీలర్స్. కే నగరం నుంచి 20 కార్లు ప్లస్ 20 టూ వీలర్లు. వెదురుకుప్పం దీని నుంచి 20 కార్లు ప్లస్ మోటార్ బైకులు. ఇక గంగాధర్ నెల్లూరు బంగారుపాలెం మండలం నుంచి దీనికి హైయెస్ట్ టార్గెట్ పెట్టారు. బంగారుపాలెం దీని నుంచి 100 కార్లు. అంత కార్లు మొత్తం జామ్ అయిపోవాలనే ఉద్దేశంతో 100 కార్లు. తవణంపల్లి నుంచి 100 కార్లు ప్లస్ 500 టూ వీలర్లు. సో ఈ కాకుండా దూరం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు. అంటే కొన్ని వందల కార్లు, కొన్ని వేల మోటార్ బైకులతోటి ఒక బల ప్రదర్శన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తోతాపురి మామిడి రైతులు, అక్కడ ఉండేటువంటి ఎస్పీ మణికంఠ గారు ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకనంటే పల్నాడులో ఏం జరిగింది చూసాం, తెనాల్లో ఏం జరిగింది చూసాం. పల్నాడులో ఒక నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త సంవత్సరం క్రితం చనిపోతే ఆయన విగ్రహ ఆవిష్కరణకు వెళ్తే 3 చనిపోయారు. కాన్వాయ్ కింద ఒక అతను చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద బడి సింగయ్య అనే అతను, అలాగే మధు అనే అతను చికిత్స కోసం వెళ్తూ ఉంటే ఆయన కాన్వాయ్ పక్కకు జరగకపోవడంతో అంబులెన్స్లోనే చనిపోయాడు. ఇక జయవర్ధన్ రెడ్డి అని అతను స్పృహ తప్పిపోయి అక్కడే చనిపోయాడు. 3 చనిపోయారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎస్పీ మణికంఠ ఆయన కేవలం 30 మందికి మాత్రమే హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషను, 500 మందికి మించకుండా మీరు మార్కెట్ యార్డ్కి రావాలనేది ఆయన పెట్టినటువంటి కండిషన్. దీనికి విరుద్ధంగా కనుక ఆయన చిత్తూరు పర్యటన ఉంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు నేను చెప్పాను. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం 100 కార్లు, 1000 టూ వీలర్స్. మరి దాన్ని మామిడి రైతుల గిట్టుబాటు ధర కోసం వెళ్తున్నట్ట, లేదంటే అక్కడ బల ప్రదర్శన కోసం వెళ్తున్నట్ట అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.